ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం 8:30 అయింది. కొన్ని నిమిషాలు ఇప్పటి వరకు కూడా మనం పాటలు పాడుకున్నాం. వాక్య పరిచర్యలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక ప్రకటన, ఇది మెగా ప్రకటన. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. బైబిల్ చదువుకుందాం అండి. ఆది కాండము 35వ అధ్యాయము. ఆది కాండము 35వ అధ్యాయము 16వ వచనాన్ని చదవమా. చదవండి. భయపడకము, ఇదియో నీకు కుమారుడు అగునని ఆమెతో చెప్పాను. చాలు. మరొక రెఫరెన్స్, మరొకరు చదవండి. 49వ అధ్యాయము 27వ వచనాన్ని మరొకరు చదవండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తినును, అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. ఇవన్నీ ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు వచ్చినటువంటి ఆశీర్వాదములు. మరొక రెఫరెన్స్, మరొకరు చదవండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉండును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా నుండును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. తలల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమానమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. గడిచిన పగటి కాలములో కుటుంబంలో జరిగినటువంటి కూటములో మీరు తోడుగా ఉన్నారు. ఈ రాత్రి స్థలములో చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. మన లోపమును సరిచేసి ఆధ్యాత్మికంగా బలమును చేకూర్చి నీతో ఐక్యత, ఏకత్వము కలిగిన వారిగా మీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆత్మీయంగా బలపడినట్లు సహాయమును దాయిచ్చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా వెనక ఫ్లెక్సీ పెట్టాల్సింది మనకి ఉన్నాయి కనుక అవి తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుండేది. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి కూటం కృతజ్ఞత కూటం. కుటుంబంలో దేవుడు వారికి చేసినటువంటి మేలును బట్టి, అలాగని కుటుంబంలో మరి యవనస్తుడు లాజరు బర్త్డే కూడా ఈరోజే. ఆ రీతిగానే కుటుంబ యజమానుడు మరీబాబు గారు భాగ్యమ్మ వివాహ దినము, పెళ్లి రోజు కూడా ఈరోజే. వాటి గురించి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. బర్త్డే, మ్యారేజ్ డేలు ఇవన్నీ వింటూనే ఉన్నాం. ఒక వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ సందర్భం అంతా మనకి చిరకాల పరిస్థితమే, పరిచయమైనటువంటి వాక్యమే. ఎన్నో పర్యాలు విన్నాం.
మన ఆది పితరుడు అయినటువంటి యాకోబు గారు పదనరాము నుండి బయలుదేరాడు. మామ ఇంటి యొద్ద నుండి బయలుదేరి తన భార్యలను, పిల్లలను, దాసీలను, దాసులను, తన ఆస్తినంతా సమకూర్చుకొని దేవుడు అన్నాడు, నీవు ఈ స్థలమును విడిచి నేను చెప్పు దేశమునకు, నేను చూపించు దేశమునకు, లేదా నేను దర్శించిన స్థలమునకు బయలుదేరి వెళ్ళు. సంపాదన వస్తుందని, ఆస్తిని సమకూడుతుందని నీవు ఇక్కడే మకామేసి ఉన్నావు. నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. నీ సంతానమును, నీ జనాంగమును అభివృద్ధి చేసి విస్తరింపచేసి నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఇక్కడ కాదు, వాగ్దాన దేశములోనికి నీవు వచ్చినప్పుడు ఆ నిబంధన నీతో చేస్తానని దేవుడు యాకోబు గారిని దర్శించి చెప్పినప్పుడు, యాకోబు గారు తన భార్యలను, దాసిదాసీలను, తన ఆస్తిని సమకూర్చుకొని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అలాగు వారు బయలుదేరి వెళుతూ ఉండగా బేతేలు వరకు వచ్చాడు. దేవుడు దర్శించారు మరలా. ఇప్పుడు వాగ్దాన దేశము ఎఫ్రాతాకు సమీపముగా ఉన్నారు. ఎఫ్రాతా అనేటువంటి స్థలము లూజు అని పిలువబడింది. తదుపరి అది బెత్లెహేముగా మార్చబడింది. ఎలాగున ఎఫ్రాతాకు సమీపమున ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా అని పిలువబడింది. ఆ స్థలమునకు సమీపించినప్పుడు తన రెండవ భార్య రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ఆమె నొప్పులు పడుతూ ఉంది. ఆ సమయంలో ప్రసవ వేదన అధికముగా ఉన్నది ఆమెకి. ప్రసవ వేదనతో నొప్పులు పడుతూ ఆ కానుపు సమయము, ఇక బిడ్డ పుట్టబోతున్న సమయంలో ఈమె కోమాలోకి వెళుతున్నట్లుగా అనిపించింది. మంత్రసానికి తెలుసు ఏ సమయంలో కానుపోయిద్దో ఆ సమయంలో, కానుపోయే సమయంలో వారు ఎలాంటి వ్యాధిని అనుభవిస్తారో మంత్రసానికి తెలుసు. ఇప్పుడు మంత్రసాని ఆమెని మెలకువపరిచి రాహేలు ఇటు చూడు అని కోమాలోకి వెళ్ళి ఆమెని పలకరించి, భయపడవద్దు, ఇదియు అంటే ఇంతకుముందు నీ కుమారుడు పుట్టాడు, ఇప్పుడు కూడా ఇది కూడా నీకు కుమారుడే, ఇది కూడా నీ కుమారుడే పుడుతున్నాడు, నువ్వు భయపడవద్దు, ధైర్యం చెడవద్దు, ఇదియో నీకు కుమారుడే అని చెప్పి ఆమెను ధైర్యపరిచి మెలకువపరుస్తుంది. అందులో కానుపు జరిగిపోయింది. మగపిల్లవాడు పుట్టాడు. మగపిల్లవాడు పుడితే ఆ పుట్టగానే పిల్లోడిని హాస్పిటల్స్లో ఏం చేస్తారు డాక్టర్స్? ఏం చేస్తారండి? ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి అది మీద వేస్తారు, లేకపోతే తల్లికి చూపిస్తారు మెలకువపరిచిదిగో నీ కొడుకు, నీ కూతురు చూడు అని. అంత ప్రసవ వేదనలో ఉండి, ఆ మైకంలో ఉండి, అలాగూ ఉండి కూడా వారు కళ్ళు తెరిచి తమ బిడ్డలను చూసుకుంటారు తల్లులు. ఎంత సంతోషం వాళ్ళకి! అప్పుడు అనుభవించిన బాధ, ఆ శ్రమ అంతా మర్చిపోతారు బిడ్డను చూసుకోగానే. కానీ ఇక్కడ రాహేలు మృతి నొందుతుంది. కానీ మందరసానికి తెలియదు ఆమె చనిపోతుందని. ఇదిగో నీకు కుమారుడు, ఇదిగో చూడు అని కుమారుని చూపిస్తే, అప్పుడు ఆమె చనిపోతూ కూడా ఆ కుమారుని చూసి ఇప్పుడు అతనికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందో తెలుసా? నేను చనిపోయే సమయానికి నువ్వు పుట్టావురా, నువ్వు లోకంలోకి వచ్చావు, నేను లోకాన్ని విడుస్తున్నా, నాకెంత వేదన, నాకు దుఃఖమును కలిగించావు అని దుఃఖపుత్రుడు నీవు. చాలామంది కొంతమంది చెప్తూ ఉంటారు, వీడు పుట్టి వాడు అమ్మ చచ్చిపోయిందండి, ఈ పిల్ల పుట్టి వాడు ఎంత నిష్ఠదరిద్రురాలో, ఎంత నిష్ఠదరిద్రుడో అంటూ ఉంటారు. ఇప్పుడు రాహేలు చెబుతుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఈ సమయంలో పుట్టాడు, నా దుఃఖపుత్రుడు, నాకు వేదన కలిగించాడు, దుఃఖమును కలిగించాడు, దుఃఖపుత్రుడు అన్నాడు.
ఆమె చనిపోబోతుంటే మంత్రసాన్ని ఏం చేసిందండి, ఆ పిల్లోని తీసుకొని బయటికి తీసుకొచ్చింది. బయటికి తీస్తే వాకిటికాడ ఎవరు కనిపెట్టుకొని ఉంటారు? ఎవరు? తండ్రి, బంధువులు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ ఉంటారు కదా అక్కడ. ఇప్పుడు యాకోబు గారికి చెప్పారు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగోయా నీ కుమారుడు అంటే ఆయనకి సంతోషం వేసింది. అప్పటికి ఎంతమంది ఆయనకి కుమారులు? అప్పటికే మాకేం తెలుసు అండి అంటారా? 11 మంది కుమారులు, ఈయన 12. ఆయన అయినా సరే ఇప్పుడు ఇతనికి సంతోషమైంది. ఆఖరి కుమారుడు ఈయన. ఇప్పుడు ఆ కుమారుని పట్టుకొని తల్లి ఏం పేరు పెట్టిందో ఈయనకి తెలియదు. ఇప్పుడు ఏనంటున్నాడు, ఇతని పేరు బెన్యామీను అన్నాడు. తల్లి ఏమంది? బెనోని అన్నది, అంటే దుఃఖపుత్రుడు. తండ్రి ఏమంటున్నాడు? బెన్యామీను అంటే నా కుడి చేతి పుత్రుడు, నాకు ఆధారముగా ఉంటాడు, వీడే నాకు ఆధారం, వీడే నన్ను ఉద్ధరించేవాడు, ఆదరించేవాడు, నా కుడి చేతి పుత్రుడు, నా రైట్ హ్యాండ్ అండి అని చెప్పేసి అతనికి పేరు పెట్టాడు. 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాలు, ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత వీరు ఎదిగారు, పెద్దవారు అయిపోయారు. వారికి పిల్లలు జన్మించారు. వీరందరూ ఐగుప్తుకి చేరారు. యోసేపు పరిపాలన క్రింద సుభిక్షితముగా దేశము పరిపాలించబడుతూ ఉంది. ఆ సమయంలో యాకోబు గారు అవసాన కాలము, చనిపోయే కాలము సమీపించింది. ఆ సమయంలో తాను దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క ప్రసన్నత, ఇతని మీద ఉన్నటువంటి అభిషేకమును తన కుమారులకి ఇవ్వాలి. వెళ్ళిపోయే సమయంలో బిడ్డలను దీవించాలి. కనుక ఇప్పుడు 49వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు చూడండి, యాకోబు అవసాన కాలములో తన మంచం మీద ఉండి, ఇక నేను చనిపోతాను రా బిడ్డలారా అని తన కుమారులందరిని పిలిపించి, మీరు కూడి రండి, అందరూ రండి, అంత్యదినములలో మీ అంత్యదినములలో, మీ చివరి రోజులలో, లేక ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల వంశముల చివరి రోజులలో జరగబోయే విషయాన్ని నేను చెబుతాను, మీరు రండి అని వాళ్ళని పిలిచాడు. పిలిస్తే ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు. ఒక్కొక్కరిని దీవించాడు, వంతుల వారిగా పిలిచాడు. ఆయన మనస్సులో ఎలా దీవించాలనుందో, ఆయన ఎలా దీవించబడ్డాడో ఆ ప్రకారమే దీవిస్తున్నాడు. ఇప్పుడు బెన్యామీను దగ్గరకు వచ్చినప్పుడు 12వ వచనంలో అంటున్నాడు, బెన్యామీను 12వ వచనం, 12 కాదు 49:27, బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు. వినండి, ముందేమన్నాడు? 50 సంవత్సరాల క్రితం బిడ్డ పుట్టినప్పుడు నా కుడి చేతి పుత్రుడు, నా రైట్ హ్యాండ్ అండి అని చెప్పుకున్నటువంటి ఆయన, ఆ కుమారుడు ఎదిగాడు, గుణ లక్షణాలు బయటపడ్డాయి. ఆ కుమారుని యొక్క పరిస్థితులను చూసినటువంటి వాడు ఎదుగుతూ ఉండగా, అతడు జీవిస్తూ ఉండగా అతని యొక్క జీవిత విధానమును గమనించినటువంటి తండ్రి, ఏ తండ్రి అయినా పిల్లల యొక్క పరిస్థితులు తెలుసు, పిల్లల పరిస్థితులు తెలుసు. ఎవడు అలాంటి మనస్తత్వం కలిగిన వాడో పిల్లలను బట్టి వెంటనే తల్లిదండ్రి చెప్పగలరు. వారి పిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారో తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు. ఏ కుమారుడు ఎంత తినగలడో, ఏం తినగలడో, ఎలా ఉండగలరో తల్లికి తెలుసు. అందువలన ఈ 50 సంవత్సరాల అనంతరము ఇప్పుడు ఆయన చనిపోతున్న సమయంలో బిడ్డలందరిని పిలిచాడు, మగ పిల్లలందరినీ ఒక్కొక్కరిని దీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు బెన్యామీను వంతు వచ్చింది. బెన్యామీను దగ్గరకు వచ్చేసరికి బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు.
నలుగురు ముందు ఎవరైనా సరే తండ్రి పిల్లల్ని రే దొంగ, లేకపోతే రే దుర్మార్గుడు, మరి నువ్వు అసలు ఎందుకురా అన్నారనుకో ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళందరి ముందు ఒక్కొక్కరిని దీవిస్తూ వచ్చాడు. ఒక ఆయన్ని నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, నీ సంతానము విస్తరిస్తుంది, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, ఫలించడు కొమ్మవి నీవు అన్నాడు. ఆయన సంతోషపడి ఉంటాడు. కానీ ఇప్పుడు బెన్యామీనుని నువ్వు తక్కువడు కాదురా, నేను నీ గురించి ఏదో అనుకున్నాను. కానీ మనం కూడా అంటుంటాం కదా, అబ్బో ఆ బ్రదర్ ఏదో అనుకున్నాం కానీ యశవంతుడండి అనుకుంటాం. అంటే ఫస్ట్ తెలీదు. వాళ్ళ యొక్క పరిచయంతో వారి యొక్క పనులు, వారి పరిస్థితులు అర్థమైనప్పుడు వారు ఏమిటో తెలిసిపోద్ది. నేను సామాన్యుడు అనుకున్నానండి, మామూలుగా అనుకున్నానండి, ఎంత క్రూరుడు అనుకోలేదండి, ఎంత దుర్మార్గుడు అనుకోలేదండి, ఎంత కుయుక్తి కలిగినటువంటి వ్యక్తి అనుకోలేదండి అని తర్వాత చెప్తారు. అదే ఇప్పుడు యాకోబు గారు అంటున్నాడు, తండ్రి కుమారుని యొక్క మనస్తత్వం ఎరిగిన వాడు గనక అంటున్నాడు, బెన్యామీను ఎలాంటి వాడంటే చీల్చున్నట్టి తోడేలు స్వభావం కలిగిన వాడు. ఇతడు ఉదయమున ఎర్రను తినును అంటే వేటాడి తింటాడు, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఇదే బెన్యామీను గోత్రమును 400 సంవత్సరాల తర్వాత దైవజనుడైన మోషే గారు, నాకు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, దైవజనుడైన మోషే అతడు ఇశ్రాయేలీల 12 గోత్రకర్తలను ఈ రీతిగా దీవిస్తున్నాడు. ఇప్పుడు అలాగు వారిని దీవిస్తూ 400 సంవత్సరాల తర్వాత ఇదే వంశమును, ఈ 12 గోత్రములను ఆయన దీవిస్తూ వస్తున్నాడు. అప్పుడు 12వ వచనంలో అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. చాలు, ఇంకా చదవద్దు. ఈ 3 విషయాలు ఈ రాత్రి మనం మననం చేద్దాం. ఆది కాండములో ప్రసవం అవుతున్నటువంటి తల్లి కుమారుని చూసి వీడు నాకు దుఃఖపుత్రుడు అన్నది. తండ్రేమో వీడు నాకు కుడి చేతి పుత్రుడు అన్నాడు. మరలా అదే తండ్రి చనిపోయే సమయంలో కుమారుని మనస్తత్వం ఎరిగిన వాడుగా ఇతడు చీల్చునట్టి తోడేలు అన్నాడు. చీల్చునట్టి తోడేలు 400 సంవత్సరముల తర్వాత ఎలాగూ దుఃఖపుత్రుడు, చీల్చునట్టి తోడేలు దుర్మార్గుడిగా ఉన్నటువంటి వాడు, ఉదయమున అతడు వేటాడి తినేటువంటి వాడు, ఇప్పుడు మోషే గారి కాలంలో వచ్చినప్పుడు ఈ గోత్రము ఎందుకు యెహోవాకు ప్రియులయ్యారు? ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, కరుణమేడు సినిమాలో ఒక మంచి డైలాగ్ ఒకటి ఉంది. ఏమిటి అది అంటే, శాస్త్రంలో పరిచయులు ప్రజలను గూర్చి, ప్రభువుని గూర్చి ఒక మాట చెప్తున్నప్పుడు పిలాతు అంటాడు, రాళ్ళు వేసిన వారందరూ రాజద్రోహులు కాదు, పూలు వేసిన వారందరూ రాజభక్తులు కాదు అన్నాడు. రాళ్ళు వేశారని, నిందించారని, దూషించారని వారేం దుర్మార్గులు కాదు. వాళ్ళు ఒకవేళ పూలు వేశారు, పొగిడారు, వారిని హెచ్చించారు, వారిని ఎన్ని రకాలుగా హెచ్చించారు, అంత మాత్రాన వీరు వారి క్షమను కోరుకునే రాజభక్తులు కాదు అన్నాడు. ఎప్పుడో విన్నా డైలాగ్ అది. వాస్తవమే. ఇదిలానా చాలామంది ఇలాగనే ఉంటారు.
మనుషులు నిన్ను పొగుడుతారు, హెచ్చిస్తారు. అబ్బో, నిన్ను అందల మీద కూర్చోబెడతారు. నీవే దేవుడు అన్నట్టుగా చేస్తారు, నీవే దేవత అన్నట్టు చేస్తారు. అంత మాత్రాన వారు నీ మీద అభిమానం ఉండో, నిన్ను అభిమానించారనో కాదు. హృదయములో కపటం, హృదయములో ద్వేషము దాచుకొని పైకి మాత్రమే తేనె పూసినట్లు మాట్లాడతారు నీ గురించి. అందువల్ల వారు నీ మీద ఏదో అభిమానం కలిగిన వారని కాదు, లోపల కపటం ఉంటుంది. కొంతమంది నిన్ను హేళన చేస్తారు, కొంతమంది నిన్ను దూషిస్తారు, కొంతమంది నిన్ను ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన వారు నీకు వ్యతిరేకులని కాదు, వారు ఎంత పైకి కోపంగా మాట్లాడినా లోపల నీ మీద అభిమానం, ప్రేమ ఉండొచ్చు. తల్లి చెబుతుంది, ఇతడు నాకు దుఃఖపుత్రుడు, నాకు దుఃఖాన్ని కలిగించాడు, మరణాన్ని కలిగించాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కుటుంబాల్లో ఉన్నటువంటి మన పిల్లలను మనము గమనించినప్పుడు, మన పిల్లలు మన కుటుంబాల్లో ఎలా ఎదుగుతున్నారు, ఎలా ఉంటున్నారు, వారిని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంట్లోనేమో నెమ్మదిగా ఉంటున్నారు, బయటికి వెళ్ళేమో వెచ్చలబడి జీవితాన్ని జీవిస్తున్నారు. నీ పిల్లలను గమనిస్తున్నావా? రాహేలు గమనించినట్లుగా, యాకోబు గారు గమనించినట్లుగా, మోషే గారు గమనించినట్లుగా నీ పిల్లలను నీవు గమనించాలి. వారి యొక్క చర్యలను నీవు గమనించాలి. వారు ఏ పొజిషన్లో ఉంటున్నారో గమనించాలి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఎదుగుతున్నారు, తిరుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది కళ్ళకేమో పిల్లలు చాలా నెమ్మదస్తులుగా కనపడవచ్చు, కానీ వారి క్రూరత్వం దాగి ఉంటుంది పిల్లల్లో. క్రూరత్వం, ఎంత క్రూరత్వం! చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు, కానీ వారు ఎదుగుతూ ఉంటే అంతగా బయటపడిద్ది. మధ్యాహ్నం సమయం రానంతసేపు ఎంత మౌనమో. ఇక్కడ కూర్చున్నాడు, ఇంకొకటి వెళ్ళిపోయాడా? అబ్బో, అసలు వీళ్ళని చూడండి ఎంత మౌనంగా కనపడతారో తెలుసా. నేను ఇటు తిరిగినప్పుడు ఇటు అంటుంటాడు, మళ్ళీ నేను చూశాను అసలు ఎంత అమ్మాయికి పేసి పెడతారు. పిల్లలు మనం చూస్తున్నప్పుడు మౌనంగానే ఉంటారు, మంచివారుగానే ఉంటారు. వాళ్ళ ఆ హృదయాల్లో ఆ స్వభావాలు దాగిపోతున్నాయి. ఇప్పుడు బెనోని అని తల్లి పేరు పెట్టింది, దుఃఖపుత్రుడు. వాస్తవమే, ఈ రోజున చాలా కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులకు వేదన కలిగిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క హృదయాలను గాయపరుస్తున్నారు. వేలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇవ్వడం. కాలేజీలో ఫీజు కట్టాలి మమ్మీ, డాడీ ఫీజు కట్టాలి అని తీసుకెళ్తున్నారు. ఎలా ఖర్చు పెడుతున్నారో తెలీదు, కాలేజీలకి వెళ్ళట్లేదు. పిల్లలు చాలామంది విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు, తల్లిదండ్రులని అప్పులు పోలు చేస్తున్నారు. ఒక పిల్లడైతే నాకు బైక్ కొనియాలి అంటున్నాడు. వాడు పిల్లలను చూసుకొని మురిసిపోతున్నాం. ఆ పిల్లలే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఆ పిల్లలే నీకు హృదయాలను పిండేస్తున్నారు, హృదయాలను గాయపరుస్తున్నారు, కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నారు. కనుక మీ పిల్లలకు ఏమన్నాడు? తండ్రి శిక్షించని కుమారుడు బుద్ధిహీనులు అవుతారు. తండ్రి శిక్షించకపోతే పిల్లలు, అమ్మో ఎర్రకున్నాడు, చక్కకున్నాడు, మనం ఏమన్నంటే ఏదో ఆయన శిక్షించలేదనుకో, ఎవరినో ఒకరు తెచ్చి డాడీ నీ కోడలు అంటారు, అంతే. చాలా జాగ్రత్త పిల్లలతో. మనం ఇప్పుడు పిల్లల్ని మనం చూసి సంతోషపడాలి. ఆ పిల్లల్ని బట్టి ఎప్పుడు మనం సంతోషిస్తామో తెలుసా? నేను ఎన్నోసార్లు చెప్పా, నాన్న అలా కూర్చుంటే స్టేజీ దగ్గర నేను వాక్యం చెప్పి కూర్చుంటే అంత సభలో కూడా నన్నే మరలా తిట్టేవాడు. పిల్లల గురించి చెప్పాడు, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు వీడికి తెలుసా అంటాడు. అంత డైరెక్ట్గా నన్ను అనేవాళ్ళు. అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. అలాగున నన్ను కఠినపరిచి గాయపరిచి చివరిలో ఎలా చేశాడంటే, నన్ను ఎక్కడికి వెళ్ళినా ఒక సావుకుల మీటింగ్లో కూర్చుంటే ఇప్పుడు మా అబ్బాయి కాసేపు మాట్లాడతాడు అన్నాడు. డోలాస్ నగర్ నులకపేట దగ్గర, డోలాస్ నగర్ మెయిన్ రోడ్డు అమ్మితే సావుకుల మీటింగు.
నాన్నగారు ఉన్నప్పుడు నాకు అప్పటికి ఇంకా వివాహం కూడా వివాహం కాలేదు. ఆ డోనాస్ నగర్ వెళుతుంటే రోడ్డమ్మడి పెద్ద చర్చి, ఇప్పటికీ ఉంది చర్చి. సావుకుల మీటింగ్ పెట్టారు. పగలు సావుకుల మీటింగు, రాత్రి సువార్త కూటం. సావుకుల మీటింగ్లో నాన్నగారు ఫోటో వేసి నాన్నగారు అక్కడ సావుకుల మీటింగ్లో మాట్లాడాలి. ఆ వాక్యం చెప్పే సమయానికి మా వాడు కొంచెంసేపు మాట్లాడతాడన్నాడు. ఏం మాట్లాడాలి సావుకుల మధ్యలో? సావుకుడు ఇచ్చాడు సమయం. నేనేం చెప్పేది నాన్న చెప్పండి. లే ఏదవా లేచిలే అన్న. లేచి వాక్యం చెప్పాను. సావుకుల మధ్యలో మాట్లాడగలిగాను. ఆ రాత్రికి దేవుడు స్వార్థ కూటంలో అవకాశం ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. సావుకుల మీటింగ్లో బహిరంగ సభలో మాట్లాడుతున్న, వివాహం కాకముందు. అదే సమయంలో ఇస్రాయేల్ గారు వెళుతున్నాడు అదే రోడ్లో, విజయవాడ వెళ్తున్నాడు ఆయన మీటింగ్కి. అక్కడ ఎవరా అని చూస్తే నాన్న కనపడ్డాడు. అరే డేవిడ్ పాస్టర్ గారు ఉన్నాడు ఇక్కడ, కారు పని ఆపి ఎవరో మాట్లాడుతున్నారు అంటే, నేను వాక్యం విని ఉదయాన్నే వచ్చాడు ఆయన ఇంటికి. డేవిడ్ గారు రాత్రి అసలు ఇటుకో ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. అసలు ఆ సభలో పరమగీతాలు మాట్లాడుతున్నాను. ఎందుకు గాయపరుస్తారు తల్లిదండ్రి పిల్లల్ని అంటే, సరైన మార్గంలో పెట్టడానికి. ఆ రోజు నా తండ్రి నన్ను గద్దించకపోతే, నన్ను సరి చేయకపోతే దేవునికి మహిమకరంగా బ్రతికేవాడిని కాదు, తండ్రికి పేరు తెచ్చేటట్టు ఉండేవాడిని కాదు. తండ్రి శిక్షించని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడు. బుద్ధిహీనుడు కాకూడదు మన పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగూ మా బిడ్డలను మనము అన్ని విషయాల్లో కూడా గమనిస్తూ ఉండాలి. యాకోబు గారు గమనించాడు కనుక, అయ్యో ఇదిగో వీడిని నేను నా రైట్ హ్యాండ్ అనుకున్నా, కుడి చేతి పుత్రుడు అనుకున్నాను, కానీ వీడు ఎదిగే సమయానికి వీడి స్వభావం బయటపడింది. చీల్చున్నట్టు తోడేలు నా హృదయాన్ని గాయపరిచాడు. వీడు ఉదయమున ఎర్రను తింటాడు, అస్తమయమందున దోపుడు సొమ్మును పంచుకుంటాడు, ఏమి ఎరగనట్టు కనపడుతున్నాడు, ఎలాంటి వాడు అన్నాడు. సహోదరులారా, ఈ ప్రవచనాలన్నీ కూడా బెన్యామీను గోత్రికులలో నెరవేరుతూ ఉన్నాయి. ఉదయమందు అనగా ఇశ్రాయేలీల ప్రారంభ కాలము, వాగ్దాన దేశంలోనికి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలీల ప్రజలు దోసబడ్డారు. వారు ఆ రీతిగా వేటాడబడ్డారు. అతడు ఆ ఉదయమున చీల్చున్నట్టు తోడేలుగా ఉన్నాడు. అనేక మంది ఈ బెన్యామీను గోత్రికులు ఆ ప్రాంతము, వారికి వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్న అన్యజనులందరినీ చీల్చి చెండాడారు. వారందరినీ ఖాళీ చేశారు. ఆ ప్రాంతం అంతా వీరే నివసించారు. వీరు ఎక్కడున్నారు బెన్యామీను అంటే, యెరూషలేము పరిశుద్ధ స్థలమైనటువంటి మందసమునకు, ప్రత్యక్షపు గుడారమునకు సమీపములో వీరి నివాసం ఉన్నది. దేవునికి స్తోత్రం. చీల్చున్నట్టు తోడేలే, అస్తమయమందు దోపుడు సొమ్ము. అస్తమయ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనము బెన్యామీను గోత్రము వలె దుఃఖపుత్రులుగా ఉండకూడదు. దుఃఖపుత్రులు కుడి చేతి పుత్రులు కావాలి. మనము దేవునికి ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. మనమందరమును కూడా బెనోని వలె దుఃఖపుత్రులముగా, అనేక మందిని వేదన చెందించేవారముగా, అనేక మందికి కష్టమును కలిగించిన వారుగా, అనేక మందికి మనము అసహ్యముగా ఉండవచ్చు. కానీ చివరిలో మనం ఎలా ఉండాలంటే, అనేకులకి ఆదరణ కలిగించే వారిగా, మన ద్వారా అనేక మంది దీవించబడేటట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పేర్లు రెండు కూడా యేసు ప్రభు వారికి కూడా పోల్చబడ్డాయి. బెనోని అంటే దుఃఖపుత్రుడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరియమ్మ తల్లి వేదన, సిగ్గు, అవమానము ఎంత భయంకరంగా అనిపించిందో తెలుసా? ఎంతమంది ఎన్ని అన్నారో తెలుసామని. ఆమె యొక్క ఆ వంశమును అంతటిని కూడా అవమానపరిచారు. ఎందుకు ఆమె 3 నెలల గర్భంతో ఉండగా ఎందుకు ఆమె అరణ్యములో నివసించడానికి వెళ్ళింది?
అరణ్యములో ఉన్న జకరియా ఎలిజబెత్ ఇంటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? నజరేతులో ఆమె అవమానించబడుతుంది. వివాహము కాక పూర్వమే ప్రదానము చేయబడిన కన్యక గర్భవతి అయింది. ఇప్పుడు వేదన వేదన రోదన అవమానం. ఆ పుత్రుడు పుట్టిన అతడు దుఃఖపుత్రుడు అయ్యాడు. యేసు ప్రభు పుట్టిన తల్లిదండ్రులు వేదన అవమానమును భరించారు. ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఆ చిన్న బిడ్డ పుట్టగానే రాజేమో ఒక శాసనమే, అందరూ ఎక్కడున్నారో అసలు వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు కనుక పిల్లలందరూ చంపండి, వాళ్ళలో వాడు కూడా పోతాడని పిల్లలను చంపించాడు. దుఃఖపుత్రుడు. అతడు ఎదిగిన తర్వాత ఏమయ్యాడు తెలుసా? యెహోవాకు ప్రియుడయ్యాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. దేవునికి ప్రియుడయ్యాడు. అతడు ఆయన భుజముల మధ్య నివసించేవాడు. భుజముల మధ్య నివసించడం అంటే ఇప్పుడు లేదులే, కానీ ఇప్పుడు అంతా పిల్లలకి బండ్లు వచ్చినాయి. ఏం బండ్లు అంటే, ఒకప్పుడు నేను శంకరలాసలో చూసేవాడిని. శంకరలాసలో ఇటు నెట్టుకుంటూ పోతుంటే వాళ్ళు ఇటు పెట్టుకొని కూర్చునేవాళ్ళు. దాంట్లో డబ్బా ఒకటి తగిలిచ్చేది. ఆ బండి నెట్టుకుంటూ పోతూ ఉంటే అటు బుర్రకాయ కొట్టుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆ బండ్లు వచ్చినాయి ఇప్పుడు అందరికీ. చిన్నపిల్లలు నెట్టుకుంటూ పోతూ ఉంటే ఆ బండుల్లో అందరిలో ఉన్నాయిలేండి, అందరం అయ్యా బండ్లు. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. నడు రోడ్డు మీద నెట్టుకుంటూ పోతే అడే అంటే చెక్కలో తిప్పినట్టు ఆ బండి మీద తీసుకెళ్తుంటే నేను అనుకుంటా ఆ తెల్ల బకెట్, ఆ పెరుగు బకెట్ ఏదైనా తగిలిస్తే బాగుండు దానికని ఆ బండ్లు వచ్చినాయి. ఇదివరకు పిల్లల్ని ఎలా మోసేవాళ్ళు? తండ్రులు కానీ తాతలు కానీ ఎలా మోసేవాళ్ళు? ఎత్తుకొని పోతూ ఉండేవాళ్ళు. మొన్న ఒక పిల్లల్ని వాళ్ళ తాత ఎత్తుకోవడం చూసా. ఎత్తుకొని పోతుంటే డైపర్లోది కూడా చింది బయటకు వచ్చింది. ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రేమతో ఎత్తుకున్నాడు. ఆ డైపర్ మొత్తం బయటకు వస్తుంది. అది అంత రోత అన్నమాట. అలాగా ఆ పిల్లలను బాగా ప్రేమించేవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? తాతలు కానీ లేకపోతే నాన్నలు కానీ అని భుజాల మీద భుజాల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎంత సురక్షితమైనటువంటి స్థలం అండి. ఒక చిన్న పిల్లోడు తండ్రి భుజముల మీద కూర్చున్నాడు. ఒక చిన్న పిల్లోడు తాత భుజముల మీద కూర్చున్నాడు. ఎంత ఆదరణ, ధైర్యం తెలుసా? కాళ్ళు భుజాల మీద కూర్చొని కాళ్ళు ఆడేస్తాడు. ఆ తండ్రి తాత గుండెల మీద ఉంటాయి, వాడు భుజాల మీద కూర్చుంటాడు. ఆడి చేతులు పట్టుకుంటాడు. వాడికి ఇంకేమైనా ప్రమాదం ఉందా? ఈయన ఎగిరిచ్చినా సరే వాడికి ప్రమాదం ఉండదు. అందుకని అతడు ఆయన యొద్ద సురక్షితముగా ఉండును అన్నాడు. సహోదరి సహోదరులారా, కడవరి దినములోనికి వచ్చాం, అస్తమయ కాలంలోనికి వచ్చాం. మనం ఇప్పుడు ఆయనకు ప్రియులుగా ఉండాలి. మనం ఇప్పుడు ఆయన భుజముల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనకి దిగులు లేదు, భయం లేదు. ఆదరణకర్త ఆయనే మనల్ని ఆదుకునేవాడు, సహాయము చేయువాడు ఆయనే. ఆయన యొద్ద మనం సురక్షితముగా ఉన్నాం. ఆయన మనకి ఎలాంటి సురక్షితనిచ్చాడు, క్షమనిచ్చాడు అంటే శత్రువుకు కూడా మనం భయపడనంత సురక్షితం ఇచ్చాడు. మన ముందు ఆయనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన వెనక మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. కనుక మనం భయపడవలసిన పని లేదు. ఆయన భుజముల మధ్య ఉన్నాము. సహోదరి సహోదరులారా, బెనోనిని బట్టి రాత్రి కాలం మనము చదువుకున్నాం. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెన్యామీన్ అనగా యెహోవాకు ప్రియుడు. ఈ బెనోనిని యాకోబు గారు ప్రేమించాడు. తరువాత యోసేపు గారు కూడా ప్రేమించాడు. అన్నదమ్ములందరూ వస్తే, ఏంట్రా మీరు 10 మంది ఉన్నారు, మేము 12 మంది అండి అంటున్నారు. మరి ఇంకొకడు ఏడంటే చచ్చిపోయాడు అయ్యా, మరి ఇంకొకడు ఏడంటే మా తండ్రి దగ్గర ఉన్నాడు అంటే, యోసేపు తన తమ్ముడు అయిన బెన్యామీనుని చూడ ఆశపడి మీరు ఆ పిల్లలను కూడా తీసుకురండి అని చెప్పాడు. యాకోబు గారు ప్రేమించాడు, తల్లి ప్రేమించింది, దేవుడు ప్రేమించాడు, దైవజనుడు అయిన మోషే గారు ప్రేమించాడు, యోసేపు కూడా ప్రేమించాడు. భవిష్యత్ కాలమును గూర్చి చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా
మనం విన్నాం. అయితే సాతాను చేతిలో ఉన్న విశ్వాసులను సేవకుడు ఇప్పుడు ఏం చేయాలంటే బలవంతంగా సాతానుని ఎదిరించి మనం సేవకుడిగా వారి చేతుల్లో, సాతాను చేతిలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా మనం విడిపించాలి. ఇప్పుడు మనం దేవుడికి ప్రియులుగా ఉండాలి. దేవుడు మనకి శత్రువు కాదు. మనం దేవునికి విరోధులుగా, శత్రువులుగా ఉండకూడదు. మనం దేవునికి ప్రియులుగా ఉండాలి. దేవుడు మనకు ప్రాణమును పెట్టినటువంటి, మన కొరకు ప్రాణమును పెట్టి రక్తమును చిందించినటువంటి మన రక్షకుడు, ఆయనకు మనం ప్రియులుగా ఉండాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవడానికి సమయం లేదు కనుక యోధా ఎఫ్రాయిము గోత్రములను దేవుడు మనల్ని ప్రేమించి వారి మధ్యలో ఉంచినట్లుగా మనం ఉందాం. ఈ రీతిగా ఈ రాత్రికాల సమయంలో మరి లాజరు, ఆ రీతిగా లావణ్య తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా ఈ కుటుంబంలో ఉండాలి. ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మన బిడ్డలను మనకిష్టలుగా, మనం ప్రేమించేవారుగా కాకుండా దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండేటట్లు మన పిల్లలను పెంచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. కేకుందా తీసుకురండి. రమ్మా భాగ్యమరా. రాను కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినములన్నిటిలో కూడా ఈ కుటుంబాన్ని మీరెక్కడ చాటున బలపరిచారు, భద్రపరిచారు నాయన. మరి బాబుకి ఎన్నో అపాయాలు, ప్రమాదాలు జరిగినప్పుడు మీరు క్షేమంగా ఉంచారు నాయన. వాటి నుండి మీరు తప్పించారు, సురక్షితంగా తనని మరలా క్షేమాన్ని అనుగ్రహించారు. భాగ్యమును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. తనకు జరిగినటువంటి ప్రమాదాల నుండి విడిపించారు, క్షేమాన్ని అనుగ్రహించారు నాయన. వారి యొక్క దాంపత్య జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని సంవత్సరాలు మీరు కనికరించారు నాయన. చక్కటి బిడ్డల్ని ఇచ్చారు నాయన. రీతిగా వారు సంఘమునకు ఆధారువుగా, సంఘములో మూల స్తంభముల వలె నిలిచి ఉన్నారు నాయన. వారిద్దరిని మీరు కనికరించి దీవించారు. ఎన్ని సంవత్సరాలు వారి జీవితాల్లో జరిగిపోయాయి, అన్ని సంవత్సరాలు కనికరించారు. మరొక సంవత్సరమును వారికి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా వారి కుమారుడు లాజర్ను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభువా, చిన్న బిడ్డని ఆ బాల్యములో ఎన్నో అనారోగ్యములో నుండి మీరు విడిపించారు నాయన. ఈ బిడ్డ విషయమై వారి హృదయాలు గాయపరచబడ్డాయి. ఈ బిడ్డ విషయమై వారు ఎంతగా ఏడ్చి దుఃఖపడ్డారు నాయన. అనారోగ్యమునకు గురి అయ్యాడు. బ్రతుకుతాడేమో లేదేమో అని అపనమ్మకంతో బ్రతికారు నాయన. మీరు వాగ్దానం చేసిన దేవుడు, ధైర్యపరిచారు. భయపడవద్దు అని మీరు వాగ్దానం చేశారు కదా నాయన. ఆ రీతిగా తండ్రి, ఇదో ఈ చిన్న బిడ్డని యవన కాలము వచ్చే వరకు కూడా మీరు కనికరించారు, అనారోగ్యాల నుండి విడిపించారు. హై స్కూల్లో, కాలేజీలో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ దినమున తన జన్మదినపు వేడుకను జరుపుకుంటూ ఉండగా ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయో అన్ని సంవత్సరాలు మీరు కనికరించారయ్యా, కృప చూపించారు, ఆయుష్ పెంచారు, ఆరోగ్యమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు సంఘము పక్షముగా, కుటుంబ పక్షముగా మరెన్నో జరుపుకొనుటకు సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా సంఘములో బలారాధన సమయంలో పరిచర్య చేస్తూ ఉండగా బిడ్డను నాయన లోకమాలిన్యం నుండి విడిపించండి. సంపూర్ణునిగా, ఆత్మీయునిగా ఎదుగునట్లుగా, తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడిగా, సంఘ పరిచర్య కార్యక్రమాల్లో సంతోషంగా పాలు పొందినట్లు సహాయం దయచేసి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకున్నట్టుకు సహాయం దయచేయండి. లావణ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తన హై స్కూల్, కాలేజీ విషయాల్లో బిడ్డకు కూడా మీరు కనికరించారు, తోడుగా ఉన్నారు నాయన. వారి ఆయుష్ పెంచండి, ఆరోగ్యం దయచేయండి. తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా వేరిద్దరూ సంఘంలో ఎదుగునట్లు సహాయం దయచేయమని చేరి వచ్చినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి అనేక మంది నాయన ప్రయాసపడి వచ్చారు. పగలంతా నాయన 7 వారాల కోటాల్లో పాలు పొందారు. మరలా వెళ్ళి పనులు ముగించుకొని త్వరపడి వచ్చారు. చిన్నపిల్లలతో వచ్చారు, వృద్ధులు వచ్చారు, నడవలేని స్థితిలో వచ్చారు. వారు మరలా తిరిగి గృహము చేరు పర్యంతరము మీ కాపుదలను అనుగ్రహించండి. ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రార్థిస్తున్నామయ్యా. 1,00,000
ఖర్చు ఉంది, మీరే సమకూర్చండి. ఆ కార్యక్రమం ఆగిపోకుండా జరుగునట్లుగా సహాయం దయచేయండి. వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి వస్తున్న సేవకులను మీరు దర్శించండి నాయన. మా సంఘాల్లోనే కాదు, మన గ్రామాల్లో ఉన్నటువంటి యవనస్తులందరినీ కదిలించండి నాయన. ఆ స్థలమునకు చేర్చండి. అది ఒక ప్రభంజనముగా, నీకు మహిమకరముగా జరుగునట్లు సహాయమును దయచేసి మీ కృపలో బలపరచమని మరొక పర్యాయము భాగ్యమ్మ మరి బాబు ఆ రీతిగా తన కుమారుడు కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు, మరి ప్రత్యేకముగా మ్యారేజ్ డే జరుపుకుంటున్న భాగ్యమ్మ మరి బాబుకి, బర్త్డే జరుపుకుంటున్నటువంటి లాజరుకు, ఆ రీతిగా వారి చెల్లెలకి సదా తోడైండును గాక, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ లాజరు, హ్యాపీ బర్త్డే to you, many greetings to you, many greetings to you, many greetings to dear Karthik, many greetings to you. రండి మీరు కూడా కట్ చేయి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పరిశుద్ధపరచున్నాం, ఆమేన్. చప్పలు కొట్టండి అందరూ. దా పెట్టడం కాదు, కట్ చేద్దరు రండి మీ ఇద్దరు. దా పట్టుకోమ్మా, పట్టుకో. చెప్పకముందు కట్ చేస్తా, పట్టుకోమ్మా, చెప్పట్టుకో. మ్యారేజ్ డే వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పరిశుద్ధపరచున్నాం, ఆమేన్. పాడండి, ఇప్పుడు పాడండి, నాకు పాడతాను ఉండండి. ఇదో వాడే తినాలి.